హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి పాడేరు 670 కిలోమీటర్లు ఉంటుంది. విజయవాడ రాజమండ్రి వైపు వెళ్ళినా అదే ఉంటుంది. లేదంటే మనం ఖమ్మం భద్రాచలం సత్తుపల్లి మీదకి వెళ్ళినా అదే డిస్టెన్స్ ఆల్మోస్ట్ ఉంటుంది. రోడ్డు రెండు వైపులా బాగానే ఉన్నాయి. ఆ రోడ్డు బాగుంది, ఈ రోడ్డు బాగుంది. ఏ రోడ్డు నుంచి మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదా వైజాగ్లో ట్రైన్ దిగి వైజాగ్ నుంచి మనం పాడేరు ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళొచ్చు. నేను హైదరాబాద్ నుంచి పాడేరు వచ్చేటప్పటికి నైట్ 3 o'clock అయింది. పాడేరు దగ్గర నుంచి వనజంగి వ్యూ పాయింట్ 6-7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ ఫేమస్ కాబట్టి ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఇదంతా టైం వేస్ట్ అని చెప్పి డైరెక్ట్గా లొకేషన్కి బయలుదేరాం. ఎందుకంటే అక్కడ కొండ ఎక్కాలి. ఒక 3 కిలోమీటర్ కొండ ఎక్కాలంటే టైం పడుతుంది. మనం లేడీ చేస్తే సన్ రైజ్ అయిపోద్ది అనమాట. అందుకని డైరెక్ట్గా లొకేషన్ బయలుదేరాం. హిల్ స్టేషన్లో సన్ రైజ్ కొంచెం ముందే ఉంటుంది మనకంటే. ఎందుకంటే కొండలు మనం హైట్ ఎక్కుతాం కదా, మనకు ముందే కనపడతాడు సూర్యుడు. మేము అక్కడికి వెళ్ళేసరికి దాదాపు 1000 నుంచి 1500 మంది వరకు క్రౌడ్ ఉన్నారు. ఆ కొండ మీద అసలు అంతా ఎటు చూసినా జనమే ఉన్నారు. ఈ వనజంగి వ్యూ పాయింట్ నిజంగా ఒక అద్భుతం. ఎందుకంటే సన్ రైజ్ అవుతున్నప్పుడు సూర్యుడి కలర్ ఎలా ఉంటుందో ఆ కలర్ ఈ తెల్లటి మేఘాల మీద పడి చూడటానికి చాలా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కొండ మీద ఎటు చూసినా జనమే, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. లొకేషన్ బాగుంది, వ్యూ పాయింట్ బాగుంది, అంతా బాగుంది. కానీ మేము వెళ్ళిన పర్పస్ ఏంటంటే సాంగ్ షూటింగ్ కోసం లొకేషన్లు వెతుకుతున్నాం. ఈ క్రౌడ్లో ఇంతమందిలో ఈ టైంలో షూటింగ్ చేయడం అంటే చాలా కష్టం. అందుకని లోకల్ మేనేజర్ బిట్టు అని ఉన్నాడు. ఆయన ఇంకొక లొకేషన్ ఉందండి, సేమ్ వనజంగి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పి ఇంకొక లొకేషన్, అక్కడ క్రౌడ్ అసలు ఉండరు, హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ లొకేషన్ తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు లొకేషన్ దగ్గరకు వచ్చేసాం. కాకపోతే ఇది కూడా ఒక 3 కిలోమీటర్ల కొండ ఎక్కాలి. ఆల్రెడీ వనజంగి దగ్గర కొండ ఎక్కున్నాం. మళ్ళీ ఈ కొండ ఎక్కిన తర్వాత వ్యూ పాయింట్ బాగా లేకపోతే డిసప్పాయింట్ అవుతామని చెప్పి మా కో డైరెక్టర్ జీకే చౌదరి గారి సలహా మీద ముందు డ్రోన్ను పంపించాం పైకి. డ్రోన్ వ్యూలో చూస్తే పైకి వెళ్ళిన తర్వాత అద్భుతం అనమాట, చాలా చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ట్రెక్కింగ్ మొదలుపెట్టాం. మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ఎక్కిన తర్వాత ఆ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం. అందరం టీం అంతా కూడా కొండ ఎక్కడం మొదలుపెట్టాం. నడుచుకుంటూ వస్తున్నా. కొంచెం ఎర్లీ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా పైకి వెళ్తే మార్నింగ్ 6 అనుకోండి, సన్ రైజ్ రాకుండా అవతల లొకేషన్ అది. ఫైనల్గా టీం అంతా 1 గంట కష్టపడి ఈ కొండ ఎక్కాం. ఎక్కిన తర్వాత చూస్తే ఎక్సలెంట్గా ఉంది. ఒక సన్ రైజ్ పాయింటే కాదు, ఈ క్లౌడ్సే కాదు, మొత్తం 360 degrees వ్యూ ఉందన్నమాట. లెఫ్ట్ సైడ్ అన్ని కొండలు, మనం వచ్చిన దారి వెనక చూసుకుంటే పెద్ద పెద్ద మౌంటైన్స్, ఎటు చూసినా బాగుంది. ఈ మొత్తం 360 degrees వ్యూని మీరు చూడాలంటే మా బుజ్జి గారిని ఫ్లై చేయాల్సిందే. చూడండి, డ్రోన్ వ్యూలో చూడండి. చూశారు కదా, లొకేషన్ చాలా చాలా బాగుంది. ఇక్కడికైతే టూరిస్టులు అసలు రారు. మేము సాంగ్ షూటింగ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషను. పైగా తక్కువ డిస్టెన్స్, అంటే 2 కిలోమీటర్ల దూరంలోనే ఒక వ్యూ పాయింట్ ఉంది. ఇంకా 3 కిలోమీటర్లు వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. సో రేపు క్రౌడ్తో మొత్తం దగ్గర దగ్గర ఒక 50-60 మంది సాంగ్ షూటింగ్ అంటే అంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఈజీగా ఎక్కడానికి కూడా ఇది బాగుంది. అందుకని ఈ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇంకా 360 degrees వ్యూ ఉంది. ఒక క్లౌడ్సే కాదు, మనం కెమెరా ఎటు తిప్పుకున్నా కానీ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది. సాంగ్కి సంబంధించి ఒక మేజర్ లొకేషన్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇంకా ఇంకొక 4-5 లొకేషన్లు చూడాలి. ఈ లొకేషన్లో సాంగ్ షూటింగ్ రోజు
ఎంత కష్టపడ్డామో చూడండి. దగ్గర దగ్గర 60 మంది క్రౌడు, 3 కిలోమీటర్లు ఈ కొండ ఎక్కాము. మొత్తం ఫాగీగా ఉంది. ఆ రోజు బాగా క్లౌడ్స్ అన్నీ కిందే ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ జనవరి 10వ తారీఖున అనౌన్స్ చేస్తున్నాం. ఆ రోజు మీతో షేర్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. నిన్నంతా హైదరాబాద్ నుంచి పాడేరు వరకు జర్నీ. నైట్ 3 o'clock పాడేరు వచ్చాం. మళ్ళీ సన్ రైజ్ మిస్ అవుద్దని చెప్పి డైరెక్ట్గా లొకేషన్కి వచ్చాం. సో ఇంతవరకు ఏం తినలేదు, ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇప్పుడు పాడేరు వెళ్ళి ఏదైనా తినేసి అక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి. ఇప్పటికీ ఒక లొకేషన్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఇక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి వెళ్ళాలి. పాడేరు నిజంగా అద్భుతంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఈ ట్రిప్లో నేను రెగ్యులర్గా టూరిస్టులు తిరిగే ప్లేసులతో పాటు వేరే కొత్త కొత్త ప్లేస్లన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూశారు కదా, ఆ వ్యూ పాయింట్ చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు చూసిన వ్యూ పాయింట్. టిఫిన్ చేద్దాం వచ్చాము. ఇక్కడ ఒక క్యాంపెయిన్ టెంట్ కూడా ఉంది. కాంటాక్ట్ నెంబర్ ఉంది, చూశారు కదా. ఇది ఎవరైనా నైట్ స్టే చేయాలంటే టెంట్లో ఇక్కడ స్టే అవ్వచ్చు. చాలా డెవలప్ అయింది ఇప్పుడు పాడేరు లంసింగ్ ఏరియా మాత్రం. రోడ్లు కానీ చాలా డెవలప్ అయింది. ఇది ఇక్కడ టిఫిన్ సెంటరు. అక్కడే షాప్లో ఒక బ్రష్ పేస్ట్ కొనుక్కొని పుల్లు సింహాలు బ్రష్ చేస్తాయా, స్నానం చేస్తాయి అనుకుంటూ దోశ ఇడ్లీ తినేసి మళ్ళీ వేరే లొకేషన్కి బయలుదేరాం. ఇక మా 2 ఇడ్లీ ఒక దోశ. ఎగ్ దోశ ఏ దోశ అని పర్లేదు. ఎగ్ దోశ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకొక బెస్ట్ లొకేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.